ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని, తడిసిన ధాన్యాన్ని సైతం ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని సహకార సంఘం అధికారి రామకృష్ణ పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంగళవారం సందర్శించారు. సోమవారం రాత్రి కురిసిన అకాల వర్షం వల్ల వరి ధాన్యం కేంద్రాలలో జరిగిన నష్టంపై వివరాలు సేకరించారు. ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆదేశాలతో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు సందర్శించామని, చివరి గింజ వరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ఆందోళన చెందవద్దని, సోషల్ మీడియా వేదికగా వచ్చే వదంతులను నమ్మవద్దని సందర్భంగా కోరారు. రైతులకు కొనుగోలు కేంద్రాల వద్ద ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా పూర్తి ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అక్కడ రైతులకు కనీస వసతులు కల్పించడం జరుగుతుంది. ఐకేబీ నుంచి 192 సెంటర్లు, మన పిఏసిఎస్ నుంచి 46 సెంటర్లను నిర్వహించడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఇంతకుముందే మన వేములవాడకు సంబంధించినటువంటి సొసైటీ యొక్క సెంటర్లను కూడా సందర్శించడం జరిగింది. నిన్న రాత్రి కొద్దిగా అకాల వర్షం పడడం వల్ల అక్కడక్కడ కొంత వరిధాన్యం కొద్దిగా తడిసినట్టయింది. కానీ అయినప్పటికీ ఎక్కువ నష్టమైతే జరగలేదు. ఇప్పటి వరకు జిల్లాలో మొత్తం మీద 10 లక్షల క్వింటాల పైన వరిధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగింది రైతుల నుంచి. ఒక వేములవాడ సెంటర్ నుంచి వేములవాడ సొసైటీకి సంబంధించిన 11 సెంటర్ నుంచి దాదాపు ఇప్పటి వరకు 50,000 పైన క్వింటాల వరిధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగింది. అకాల వర్షానికి తడిచినటువంటి వరిధాన్యానికి రైతులు ఎలాంటి ఇబ్బంది పడకూడదు, అధైర్యపడకూడదు. మేము చివరి గింజ వరకు కూడా అన్ని వరిధాన్యాన్ని కొనుగోలు చేయడం జరుగుతుంది. ఈ గతంలో పోలిస్తే కూడా మనం కొంత ముందుగానే ఉన్నట్టుగా మనకు తెలియజేయడం జరుగుతుంది, మనం గణాంకాలు చూసినట్టయితే. కాబట్టి రైతులు మాత్రం ఎట్టి వరుస అధైర్యపడకూడదు. చివరి గింజ వరకు కూడా అన్ని కేంద్రాల నుంచి మనం వరిధాన్యాన్ని కొనుగోలు చేయడం జరుగుతుంది. రైతు నుంచి ప్రతి చివరి గింజ వరకు కూడా కొంటుంది. మరి వివిధ రకాల మాధ్యమాల ద్వారా సోషల్ మీడియాలో ఎలాంటి నెగిటివ్ వార్తలు కూడా ఉండకుండా ఉండాలని కోరుకుంటున్న రైతులు వరిధాన్య కొనుగోలు కేంద్రాలను వేరే రకంగా వాడుకోవద్దు. ప్రభుత్వం యొక్క అధికారులందరూ కూడా గౌరవ ఎమ్మెల్యే గారి సూచనల మేరకు ఎమ్మెల్యే గారు ప్రతిరోజు కూడా తన సూచనలు ఇస్తూ తొందరగా మన ప్యాడీని సేకరిస్తూ రైస్ మిల్లులకు మన ధాన్యం రవాణా చేసేటట్టు ప్రతిరోజు కూడా ఎమ్మెల్యే గారు మనకు తగు సూచనలు ఇస్తూ ఉన్నారు. తన సూచనలు పాటిస్తూ మేము వరిధాన్యాన్ని త్వరగా మేము సేకరించడం జరుగుతున్నది. కాబట్టి వరిధాన్య కొనుగోలు కేంద్రాలను వేరే రకంగా వాడుకోకుండా అందరూ సహకరించాలి. రైతులందరూ కూడా సెంటర్ నిర్వాహకులకు సహకరించాలని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది.